నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం మే 21, 2024 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:35 సూర్యాస్తమయం సాయంత్రం 6:33. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ శుక్ల త్రయోదశి. త్రయోదశి తిథి మార్చి 20 సోమవారం మధ్యాహ్నం 3:01 నుండి మార్చి 21 మంగళవారం సాయంత్రం 4:38 వరకు త్రయోదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ శుక్ల చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం స్వాతి. స్వాతి నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంటుందండి. తదుపరి అంటే బుధవారం కూడా స్వాతి నక్షత్రం ఉంటుంది. ఈరోజు రాశి తులారాశి. ఈరోజు పూర్తిగా తులారాశి అనేది ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు తులారాశిలోకి చెందుతారు. యోగం వ్యతిపాత మధ్యాహ్నం 12:34 వరకు. తదుపరి వారియాన కరణం తైతల సాయంత్రం 5:41 వరకు. తదుపరి కౌలవ రేపు తెల్లవారితే అనగా బుధవారం తెల్లవారితే 4:55 వరకు. తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 11:14 నుండి మధ్యాహ్నం 12:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:07 నుండి ఉదయం 8:58 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:48 నుండి రాత్రి 11:33 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:17 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:10 నుండి తెల్లవారితే 4:58 వరకు. అమృత గడియలు రాత్రి 10:14 నుండి రాత్రి 10:58 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రత్యేకతల్లో ముందుగా ఈరోజు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం అండి. మరియు ఈరోజు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి వర్ధంతి అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.